So okay, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ may contains a properties. The properties may contains values. Like చూడండి, కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ నేను ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ తీసుకుంటాను. ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా బ్రేస్ బ్రాకెట్స్ ఉంటాయి, అరేస్ ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్స్. ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? చూడంగానే బ్రేస్ బ్రాకెట్స్ లో ఉంటే ఆబ్జెక్ట్స్, స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంటే అరేస్. ఆబ్జెక్ట్స్ లో ఏముంటదంటే కీ వాల్యూ, a pair of key and value. A pair of key and value is called an object. Like అతని యొక్క కోడ్, ఒక పర్సన్ యొక్క కోడ్ 100, పర్సన్ యొక్క కోడ్. ఇక్కడ పెయిర్కి ఏం వాడతామంటే కోలన్ వాడతాం. కోడ్ కోలన్ 100, నేమ్ కోలన్ కొటేషన్స్ లో టైప్ చేస్తాం. సమ్ శ్రీనివాసరావు. So okay, let's comma. Each key and pair separated by the commas. Separated by the commas. Next, age, colon. So next, place, colon, quotations. That's simple. We are making an object. ఈ ఆబ్జెక్ట్ నేను ప్రింట్ చేసుకోవాలంటే కన్సోల్ డాట్ log of object name. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ లో ఉన్న కీ అండ్ వాల్యూస్ అన్నీ కూడా మనం ఎలా టైప్ చేస్తే అదే ఆర్డర్ లో ప్రింట్ కావు. ఎలా ప్రింట్ అవుతాయి? ద ఆబ్జెక్ట్ ఆల్ కీస్ ఆర్ సార్టెడ్ బై ద కీస్. సార్టెడ్ బై ద కీస్. కీస్ అంటే ఏంటి? ఏజ్, కోడ్, నేమ్, ప్లేస్, దీస్ ఆర్ కీస్. కీస్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టి మనం ఎంటర్ చేసినట్టే రావన్నమాట. ఇలా ప్రింట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ఇండివిజువల్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ కీస్ విత్ వాల్యూ, హౌ? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్ డాట్ కోడ్. ఇక్కడ నాకు కోడ్ అని కూడా ముందు పక్క రావాలి, డబుల్ కొటేషన్స్ లో కోడ్ కోలన్ అండ్ ప్లస్ పర్సన్ కోడ్. హౌ వీ కెన్ రన్? ఇట్ షుడ్ బి ప్రింట్ కోడ్ 100. ప్రింట్ అయిందా? అలానే ఇంకేమేం కావాలి, మనం ఇండివిజువల్ గా అన్ని వరుసగా ప్రింట్ చేసుకోవచ్చు. 4 వాల్యూస్, పర్సన్ డాట్ కోడ్ తర్వాత నేమ్, దీని తర్వాత ఏజ్, ఏజ్ తర్వాత ప్లేస్. సో నౌ యూ కెన్ చేంజ్ ద నేమ్ at the same time age at the place. Now you execute that, it should be the code name age. సో ఇప్పుడు నేను మనకి 2 రకాల కాపీస్ ఉంటాయి. ఆబ్జెక్ట్ 2 రకాలుగా కాపీస్. ఎలా కాపీ చేయొచ్చంటే షాలో కాపీ, డీప్ కాపీ. డీప్ కాపీ అంటే అర్థమైంది, ఆబ్జెక్ట్ యొక్క కంటెంట్ అంతా కాపీ అయ్యింది, కానీ ఒక ఆబ్జెక్ట్ కి రిఫరెన్స్ ఉండదు, లింక్ ఉండదు. అలా కాకుండా షాలో కాపీ చేస్తే బోత్ షుడ్ బి రిఫరెన్స్. ఫస్ట్ మనం షాలో కాపీ చేద్దాం, ఆ తర్వాత డీప్ కాపీ చేద్దాం. ఆ రెండింటికి రిఫరెన్స్ కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇలా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం, సమ్ కంటెంట్ ఉంది. ఇదే ఆబ్జెక్ట్ ని ఇంకొక ఆబ్జెక్ట్ కి రిఫరెన్స్ చేయాలనుకుంటున్నాం. కాన్స్టెంట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్. ఇప్పుడు నేను ఏమి రాయలేదు కదా ఈ స్టూడెంట్ లో. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్టూడెంట్ అంటే ఆటోమేటిక్ గా రన్ చేస్తే ఏమైంది? ఇక్కడ స్టూడెంట్ స్పెల్లింగ్ తప్పు పట్టు. పర్సన్ కన్సోల్ డాట్ లాగ్. ఓకే, ఇట్ షుడ్ బి కమ్. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి, మ్యాజిక్ ఏంటంటే ఇక్కడ నేను స్టూడెంట్ యొక్క ఏజ్ చేంజ్ చేస్తాను. 14 నేను స్టూడెంట్ ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే ద ఏజ్ ఇస్ ద 14. కానీ పర్సన్ వేరు కదా, పర్సన్ వేరు కదా. కానీ పర్సన్ యొక్క ఏజ్ కూడా చేంజ్ అయిపోయింది. పర్సన్ యొక్క ఏజ్ కూడా చేంజ్ అయిపోయింది. చూడండి, చివరికి వస్తే పర్సన్ ఏజ్ కూడా 40. మనం పర్సన్ ఏజ్ అప్డేట్ చేయలేదు కదా. మనం అప్డేట్ చేసింది ఎవరిది? స్టూడెంట్ యొక్క ఏజ్ ని అప్డేట్ చేసాం. స్టూడెంట్ యొక్క ఏజ్ ని అప్డేట్ చేసాం, బట్ కానీ పర్సన్ యొక్క ఏజ్ అప్డేట్ అయిపోయింది. ఎందుకని? ఇక్కడ మనం షాలో కాపీ చేసింది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ఈ ఆబ్జెక్ట్ కి లింక్ అయి ఉంటాయి కాబట్టి whenever we change this object, automatically this object will be updated. So
అర్థమైంది కదా. సో దట్స్ ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ డాట్ సిటీ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఎ సిటీ డిస్ట్రిక్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రకాశం. That's fine. Now these two will be repeatedly we need of to get. What will be going on? Clear and run. సో రెండిట్లో మనకి ఏమొచ్చింది, డిస్ట్రిక్ట్ యాడ్ అయిపోయింది సార్. మనం యాడ్ చేసిన దేంట్లో స్టూడెంట్లో యాడ్ చేసాం, కానీ ఎక్కడ యాడ్ అయింది, పర్సన్లో కూడా యాడ్ అయింది. అర్థమవుతుందా? సో దట్ ఈస్ కాల్డ్ షాలో కాపీ. ఇలా కాపీ చేయడం వల్ల ఆ ఆబ్జెక్ట్లో చేసినవన్నీ అదర్ ఆబ్జెక్ట్లో కూడా అప్డేట్ అవుతుంది. ఇక్కడ మోడిఫై చేసి ఆ ఆబ్జెక్ట్లో కూడా మోడిఫై అవుతుంది. బోత్ షుడ్ బి అప్డేటెడ్. ఇదే దాన్ని మనం ఇంకొక రకంగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఎలా క్రియేట్ చేద్దాం అంటే ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్, ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్. ఎలాంటి ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేయాలి, పర్సన్ లాగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు క్లియర్ చేశాను, రన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ మీకు చూడు, మన స్టూడెంట్లోకి ప్రకాశం డిస్ట్రిక్ట్ అనేది యాడ్ అయింది, కానీ పర్సన్లోకి యాడ్ కాలేదు. స్టూడెంట్ అనే దాంట్లో ఏజ్ అప్డేట్ అయ్యింది, కానీ పర్సన్ అనే దాంట్లో ఏజ్ అప్డేట్ కాలేదు. అర్థమవుతుందా? దట్ ఈస్ కాల్డ్ డీప్ కాపీ. డీప్ కాపీ చేసినప్పుడు దానికి దీనికి ఎటువంటి రిలేషన్ ఉండదు. The entire content structure will be copied to this without the reference. దానికి దీనికి ఎటువంటి రిఫరెన్స్ ఉండదు. ఆ రిఫరెన్స్ అంటే ఏమైపోయింది, ఆటోమేటిక్ గా ఒకటి మారిస్తే అప్డేట్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఒకటి మారిస్తే దాంట్లోనే అప్డేట్ అవుతుంది, ఇంకో దాంట్లో మారిస్తే దాంట్లోనే మారిపోతుంది. సో రెండింటి వరకు అప్డేట్ జరగట్లా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షాలో కాపీ, డీప్ కాపీ. మనం ఫస్ట్ చేసింది ఏంటి, షాలో కాపీ. ఇప్పుడు చేసిన దాన్ని ఏమంటాం, డీప్ కాపీ. ఇది ఇంటర్వ్యూలో వన్ ఆఫ్ ది క్వశ్చన్. జావా స్క్రిప్ట్ లో కంపల్సరీ అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, షాలో కాపీ, డీప్ కాపీకి డిఫరెన్స్ ఏంటి. whenever we copy the shallow copy, we can update any object of property, automatically the other object, different object will also be updated. అంటే ఒక పర్సన్ అనేవాడు ఉన్నాడు, వాడికి యాజ్ ఈజీలీ మనం ఒక స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ని షాలో కాపీ చేసినప్పుడు ఈ స్టూడెంట్ లో మార్పులు చేసిన ఆ పర్సన్ లో మార్పులు జరిగింది, ఆ పర్సన్ లో మార్పులు చేసిన ఈ స్టూడెంట్ లో మార్పులు జరిగింది. అలా కాకుండా డీప్ కాపీ చేస్తే ఒక సపరేట్ న్యూ మెమరీ క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏంటంటే మనం రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది, షాలో కాపీకి డీప్ కాపీకి డిఫరెన్స్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఈ ఆబ్జెక్ట్ కి దీనికి స్టోర్ అవ్వడానికి ఒక మెమరీ ఉంటుంది. అంటే అడ్రస్ మొత్తం స్టోర్ అవడానికి ఇక్కడ మెమరీ ఉంటుంది ఈ ఆబ్జెక్ట్ కి. సో ఈ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ ఏంది, ఇది అనమాట. సో ఇదే ఆబ్జెక్ట్ నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అప్పుడు ఇదే రిఫరెన్స్ దీనికి ఇవ్వటాన్ని ఏమంటారంటే షాలో కాపీ అంటారు. అంటే దీని యొక్క డీటెయిల్స్ ఇక్కడే స్టోర్ అయ్యండి, దీని యొక్క డీటెయిల్స్ ఇక్కడే స్టోర్ అయ్యండి. ఓకే, ఒకటే మెమరీలో స్టోర్ అయ్యి ఉండటం వల్ల whenever we update this object, automatically this object will be updated. Whenever update this object, automatically this object will be updated. అలా కాదు. సో మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇంకొక ఆబ్జెక్ట్ నువ్వు పక్కన క్రియేట్ చేస్తే డీప్ కాపీ అంటే ఏంటంటే దీని అడ్రస్ వేరే ఉంటాయి, దీని యొక్క మెమరీ అడ్రస్ వేరే. సో నువ్వు ఇక్కడ అప్డేట్ చేస్తే దీంట్లోనే అప్డేట్ జరిగింది, ఇక్కడ అప్డేట్ చేస్తే దీంట్లోనే అప్డేట్. ఎందుకని, ఇట్ షుడ్ బి కాపీయింగ్ డీప్ విత్ మెమరీ. అంటే ఆ మెమరీ అలొకేషన్స్ అనేవి సపరేట్ గా క్రియేట్ అవుతాయి. సపరేట్ గా క్రియేట్ అయినప్పుడు దాని మెమరీ దాన్ని, దీని మెమరీ దీనికి. సో ఇక్కడ షాలో కాపీ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క రెఫరెన్స్ మటుకు కామన్ గా ఉంటుంది, ఆబ్జెక్ట్ మటుకు ఇంకోటి క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏమైంది, ఏడ్ అప్డేట్ చేస్తే ఆడ్ అప్డేట్ అవుతుంది, ఆడ్ అప్డేట్ చేస్తే ఏడ్ అప్డేట్. ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూస్ లో కంపల్సరీ అడుగుతారు క్వశ్చన్ జావా స్క్రిప్ట్. షాలో కాపీ, డీప్ కాపీ. షాలో కాపీలు ఏమైతే రిఫరెన్సెస్ మెమరీ ఒకటే ఉంటుంది, బట్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ గా క్రియేట్ చేసుకోవచ్చు. whenever we update the one object, the referenced all objects will be updated. In deep copy, the entire memory will be separated. That's why which object we are updated, that object cannot be updated. The main object will not be updated.
దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద షాలో కాపీ అండ్ ఇప్పుడు అర్థమైంది కదండి. ఈ రెండు అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. సో ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్, యారో డీస్ట్రక్చరింగ్, రెండు కాన్సెప్ట్స్. స్ట్రక్చరింగ్, డీస్ట్రక్చర్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఒక స్ట్రక్చర్ లో ఉన్నదాన్ని పార్ట్లుగా విడగొట్టడాన్ని డీస్ట్రక్చరింగ్. అసెంబ్లీ, డిసెంబ్లీ. అసెంబ్లీ చేయడం అంటే అన్ని పార్ట్లు తీర్చడం, అన్ని పార్ట్లు విడవిడిగా తీసేస్తే అప్పుడు ఆబ్జెక్ట్ ఎలా ఉందో మనకి అన్ని కలిపి ఒక బ్రాకెట్స్ మధ్యలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ స్ట్రక్చరింగ్. దాన్ని విడగొడితే డీస్ట్రక్చరింగ్. హౌ యూ కెన్ డూ దట్ డీస్ట్రక్చరింగ్? సో లైక్ ఏ కాన్స్టెంట్ from the brace bracket, code name age place is equal to person. ఇప్పుడు console.log of code. So let us run that. It should be printed 100. అర్థమైందా? సో మనం person.code అని పిలవట్లా. రిమెంబర్ టు దట్. మనం ఏమైనా పిలుస్తున్నామా? మామూలుగా అయితే ఎలా పిలిచాము ఇందాక? person.code అన్న. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇట్స్ సపరేట్ గా వేరియబుల్స్ ని క్రియేట్ చేసేస్తాం. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు రియాక్ట్ లోకి వెళ్ళినా, లేకపోతే యాంగులర్ లోకి వెళ్ళినా, లేకపోతే యూజేఎస్ లోకి వెళ్ళినా ఈ అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటది. కాబట్టి మీరు కంపల్సరీ ఈ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అనేది కంపల్సరీ బాగా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో క్లియర్. ఇన్ కేస్ నాకు నేమ్ వద్దనుకుంటున్నా, ఐ రిమూవ్ ద నేమ్ అండ్ పుట్ ద కామెంట్. Clear and run. The remaining can only be put. This is called object destructuring. How you can destructuring the arrays? This is object destructuring. Okay, let's go on to the constant. Array object constant. A is equal to brackets of 45, 56, 67, okay, and 89 and 4 numbers. నేను ఇక్కడ డీస్ట్రక్చరింగ్ ఎలా చేస్తానంటే కాన్స్టెంట్ ఓపెన్ ద బ్రాకెట్ a, b, c, d is equal to a. Automatically it should be separated. console.log.a, console.log.b, console.log.c. ఇట్స్ సింపుల్. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ ని మనకి ఇంటర్వ్యూస్ లో అడిగే అవ్వచ్చు. సో ఇక్కడ ఏమొచ్చింది? ఏ ఇస్ ఆల్రెడీ హాస్ బీన్ డిఫైన్డ్. ఎందుకని అరే పేరు కూడా ఏ అని ఉంది. సో కాబట్టి మనం ఏం చేద్దాం, ఇక్కడ నమ్స్ అని పెట్టుకున్నాం దాని పేరు. ఓకే, రెండు ఏలు పెడితే కష్టం కదా, ఏలోకి ఏ సబ్జెక్ట్ కాదు కదా. క్లియర్ అండ్ రాన్. నౌ ఇట్ షుడ్ బి 45. సో దిస్ ఈస్ కాల్డ్ డబుల్ కొటేషన్ లో ఈ కోలన్. ఒక నీట్ గా ఫార్మాటింగ్ అర్థం కావడం కోసం ఇదంతా రాస్తుంది. ఓకే, అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందిగా? చాలా ఈజీ కదా. టెర్మినాలజీస్ కొత్తగా అనిపించచ్చేమో, కానీ దాని మీనింగ్ మనం పర్ఫెక్ట్ గా తెలుసుకుంటే స్ట్రక్చర్డ్ అంటే అర్థమైంది. ఒక ఆకారంలో ఉండేదాన్ని, ఒక గ్రూప్ గా ఉండేదాన్ని స్ట్రక్చర్డ్ అంటాం. డీస్ట్రక్చరింగ్, స్ట్రక్చర్ లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ని పార్ట్లుగా విడగొట్టడానికి మనం డీస్ట్రక్చరింగ్. సింపుల్. డీస్ట్రక్చరింగ్ చేయండి. డీస్ట్రక్చరింగ్ రకరకాలుగా పిలుస్తారు. డీస్ట్రక్చరింగ్ మన పదాల్లో మనం వాడుతుంటే స్ట్రక్చర్డ్, డీస్ట్రక్చరింగ్ చేయడం అంటే విడగొట్టడం. ఆబ్జెక్ట్స్ అయితే బ్రేస్ బ్రాకెట్స్ లో పెడతాం, అరేస్ అయితే స్క్వేర్ బ్రాకెట్స్. సింపుల్ డీస్ట్రక్చరింగ్. ఇక్కడ స్పెషాలిటీ చూడండి. నేను ఏ కామా బి కామా సి కామా డి, ఇది ఆర్డర్ నమ్స్ లో. ఇక్కడైతే నీ ఇష్టం వచ్చేట్టు మార్చుకోవచ్చు. చూడు, ఇక్కడ కోడ్ తీసేసి ఈ చివరిలో కోడ్ పెట్టినా కానీ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. బట్ ఇక్కడ మటుకు ఏబిసిడి ఆర్డర్ లోనే ఉండాలి. ఈ ఏ తీసుకెళ్ళి చివరిలో పెడితే 45 వచ్చి దీంట్లో స్టోర్ కాదు, ఆ చివరి నెంబరే దానికి అసైన్. కానీ దాంట్లో కీ విత్ వాల్యూస్ ఉండేవి కాబట్టి ఆ కీకి అప్రాప్రియేట్ వేరియబుల్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో దట్స్. ఇక్కడ నేను
ఏజ్ ఉంది కదా, ఏజ్ ఉంది. మై ఏజ్ యాజ్ ఏజ్, మై ఏజ్ యాజ్ ఏజ్. సో ఇక్కడ ఏమవుతుంది, మై ఏజ్. సో మనం యాజ్ తో కూడా వాడచ్చు, అదే సరే. ఏజ్, ప్లేస్, కోడ్, ఈ మూడింటి మన ఇష్టం వచ్చిన ఆర్డర్లో కూడా డీస్ట్రక్చరింగ్ చేయొచ్చు. ఏది ఆబ్జెక్ట్స్ అరైస్ కలెక్ట్ చేయలేం. అయితే నాకు బి అనేది అసైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్, ఐ వాంట్ టు ఎలిమినేట్ ద బి అని. అప్పుడు ఏం చేస్తామంటే అరైస్ లోకి వచ్చరికి ఏ ఎలిమెంట్ అయితే వద్దో అక్కడ ఎంపీ కామర్స్ దట్ పొజిషన్ ఆఫ్, అంటే ఈ 56 అనేది ఇక దేంట్లో స్టోర్ కాదు, 45, 67, 89 స్టోరేజ్. సింపుల్. మనం ఏ ఎలిమెంట్స్ అయితే అవాయిడ్ చేయాలనుకుంటామో వాటి వరకే మనం కామెంట్స్ లో పెట్టేస్తున్నాం. అక్కడ ఎంటీ కామెంట్స్ ప్రొవైడ్ చేస్తే చాలు. ఇంకొక బ్రాకెట్ అప్పుడు ఏమవుతుంది, ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ కెన్ బి స్టోర్డ్. నాట్ ఏ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్, షుడ్ బి రిమెంబర్. 1 అండ్ థర్డ్ ఎలిమెంట్ 0, 1, 2, 3 కాబట్టి 0th ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంటే స్టోర్ అవుతుంది, మధ్య 2 అవాయిడ్. మళ్ళీ ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే ప్రాబ్లం ఏది, ఇంకా 4 ఉంటే 4వ జనరేషన్ కూడా వస్తుందేమో అనుకుంటే ఫిక్స్ రాదు. అలా కాదు, పొజిషన్ బట్టి రీడ్ అవ్వడం కోసం వెయిట్ వాడతాం. ఓకే, మనం మామూలుగా రాసుకున్నాం ఏ కామా బి కామా సి. అంటే మీకు ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది డీస్ట్రక్చరింగ్ చూపించడం కోసం అలా చేస్తున్నాం. సో క్లియర్. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము, ఆబ్జెక్ట్స్ నేర్చుకున్నాము. ఓకే, ఆబ్జెక్ట్ లో షాలో కాపీ నేర్చుకున్నాము, డీప్ కాపీ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ డీస్ట్రక్చరింగ్ నేర్చుకున్నాము. నెక్స్ట్ అరేస్ డీస్ట్రక్చరింగ్. ఈ 4 టాపిక్స్ ప్రాక్టీస్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్ గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఎట్ ది సేమ్ టైం దీస్ ఆల్ ఆర్ మస్ట్ బి యూజ్డ్. రియాక్ట్ లో డీస్ట్రక్చరింగ్, అరేస్ డీస్ట్రక్చరింగ్ ఉంటుంది, ఆబ్జెక్ట్స్ డీస్ట్రక్చరింగ్ ఉంటుంది. దీస్ టు మస్ట్ అండ్ షుడ్ అనమాట. నో డౌట్, ఈ రెండు లేకుండా మనకు అక్కడ పని జరగదు. ఎందుకంటే అంతే, అక్కడ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. స్టేట్స్ మేనేజ్మెంట్ కోసం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్ లో కీ వాల్యూస్ ఉంటాయి, వాటిని అప్డేట్ చేసుకుంటుంటాము, వాటిని మళ్ళీ డీస్ట్రక్చర్ చేసుకుంటాం, క్రాప్స్ కింద ఆబ్జెక్ట్ పంపిస్తాము, ఆబ్జెక్ట్ మళ్ళీ నెగిటివ్ ప్రాపర్టీస్ కింద విడగొట్టుకుంటాము. ఇట్లాంటి పనులన్నీ చేయాలి. కాబట్టి రియాక్ట్ లో 100% ఈ కాన్సెప్ట్ మనకు యూస్ఫుల్ అయింది. కాబట్టి బాగా ప్రాక్టీస్. ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అండ్ అరేస్ డీస్ట్రక్చరింగ్. నెక్స్ట్ మనం నేర్చుకుంది ఆబ్జెక్ట్స్ చాలా కాపీ, డీప్ కాపీ. ఓకేనా. నెక్స్ట్ రేపు ఏం చేద్దామంటే రెస్ట్ ఆపరేటర్, స్ప్రెడ్ ఆపరేటర్, ఫిల్టర్, మ్యాపింగ్, ఆ 4 కాన్సెప్ట్స్ రేపు కవర్ చేద్దాం. చిన్నగా మనకి ESS6 అడ్వాన్స్ ఉన్నాయంటే అయిపోతా వస్తుంది. ఆ తర్వాత ఇంకొక 2 క్లాసెస్. ఈ వీకెండ్ తోటి మీకు జావాస్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేస్తాం. వీకెండ్ కదా జావాస్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వీక్ మొత్తం మనం క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆ తర్వాత రియాక్ట్ స్టార్ట్ చేద్దాం. రియాక్ట్ స్టార్ట్. సో ఇప్పుడు దీన్ని మనం వీడియో